పోలీస్ అండ్ పోలీస్ క్యారెక్టర్ చేశారు ఆయన అయితే ఇంకా అదృష్టం. ఓవరాల్ గా మూవీ చూస్తే మాత్రం చాలా బాగుంది. సెలబ్రిటీస్ పై ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారు, ఆ రూమర్స్ అన్ని ఏ విధంగా బయటకు స్ప్రెడ్ అయ్యి ఎంత బ్యాడ్ వాళ్ళు ఫీల్ అవుతారు అనేది చాలా చక్కగా చూపించారు డైరెక్టర్. మూవీ అయితే అందరూ లవ్ చేస్తారండి. నిజ జీవితంలో మనకు జరిగేదంతా కూడా ఈ మూవీలో అయితే కనిపిస్తుంది. విలన్ సస్పెన్స్ అన్న, విలన్ అయితే అడగొద్దు, విలన్ అయితే టీవీలోనే థియేటర్లోనే చూడాలి. పెద్ద హీరో అయ్యి ఉంటే ఈ సినిమా సూపర్ హిట్. ఇది చాలా బాగుంది, అందరూ చూడాలి. చాలా హ్యూమరస్గా చాలా 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 బాగుంది. ఆల్ ద బెస్ట్ చంద్రహాస్ భయ్యా. ఉంది మామూలుగా లేదు, ఇచ్చి పడేశాడు. యాటిట్యూడ్ స్టార్ అంటే ఏదో అనుకున్నాం కానీ ట్రోలర్స్ అందరూ ఏదేదో చేశారు. కానీ ఈ సినిమాలో కానీ ఫైట్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సినిమాకి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుని నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సినిమా చూస్తున్నంతసేపు కూడా అసలు ఒక్కొక్క స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మళ్ళీ మన వాళ్ళ డాడీ ఇది బుల్లితెర చిరంజీవి అంటారు. ఖచ్చితంగా ఈయన కూడా బుల్లితెర మరో రామ్ చరణ్ అవుతాడు. ఎందుకంటే డాన్స్ కానివ్వండి, అదేవిధంగా ఫైట్స్ కానివ్వండి, డైలాగు, యాక్షన్ అన్ని అల్టిమేట్ అంతా ఇచ్చిపడేసాడు అనమాట. ఈ మూవీకి నేను 5కి 4% అయితే రేటింగ్ అయితే ఇస్తున్నా. ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీ అంతా వచ్చి కలిసి వచ్చి చూడవలసినటువంటి మూవీ ఇది. ఓకే, మూవీలో డాన్స్ ఫైట్స్ కానివ్వండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి భయ్య. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరు హీరోల పేర్లు తీసుకొని టైటిల్ పెట్టారు. స్టోరీ మాత్రం తమ్ముడికి చాలా రిలేటెడ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ నాకు అలాగే అనిపించింది. ఓవరాల్ గా ఒక ప్లే బాయ్ ఇప్పుడు ఉన్న టీనేజర్స్ ఏ విధంగా అయితే లవ్ అని ఆ ఎంటర్టైన్మెంట్ కి లవ్ కి తేడా తెలియకుండా ఎలాగా ఉంటారో ఆ విధంగా ఉన్న ఇది ఒక సినిమా ప్రతి యూత్ కి కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఒక కొత్త హీరో అనేటప్పటికి మనకి ఒక హీరోయిన్ ఉంటుందేమో అని అనుకుంటాం, కానీ ఇందులో 1 కాదు 2 కాదు 3 కాదు 4 హీరోయిన్స్ దీంట్లో ఉన్నారు. యూత్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఎస్పెషల్లీ బాగుంది, కామెడీ మాత్రం చాలా బాగుంది. మన సాంగ్స్లో ఒక డ్యాన్స్ మాత్రం చాలా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఓవరాల్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉన్న యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి ఎంజాయ్ చేస్తాడు. మీకు స్టేజ్ మీద చూపించేంత యాటిట్యూడ్ కాకుండా సినిమాలో ఎలాగ యాక్ట్ చేయాలో ఎంత బాగా చేయాలో అంత బాగా హీరో చేశాడు. సో మనోడికి భవిష్యత్తు ఉంది. అందరు హీరోయిన్స్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, అందరూ థియేటర్లో చూడండి. బాగుంది, హీరో డాన్స్ బాగుంది, కామెడీ అయితే సూపర్ ఉంది. అసలు నవ్వు బుక్కలు విజిల్ రాదు కానీ విజిల్ వేస్తే మాత్రం గట్టిగా విజిల్ వేసాను. సూపర్ ఉంది. ఆయన యాక్టింగ్ అయితే కేక, అంతే, ఇంకా మాటలు లేదు. పెద్ద ఫ్యాన్ అయిపోయింది ఆయనకి. మూవీ స్టోరీ ఏంది అని అంటే లవ్ గురించే, అబౌట్ లవ్ అంతే. సూపర్ అంటే సూపర్, అసలు ఇర్ర తీసిండు. డాన్స్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. డాన్స్ అయితే అసలు చెప్పదు, ఇంకా నాకు విజిల్ రాదు కానీ ఆ కామెడీ అయితే అసలు హైలైట్. నవ్వి నాకు బుగ్గలు నొప్పిలేసినాయంట నమ్మండి. సూపర్ అంటే సూపర్ ఉంది. సూపర్ హిట్ 100 days పక్కా ఆడాలి ఇది. అంత బాగుంది. టైటిల్ తగ్గట్టు ఉంది. మొత్తం తన స్టోరీయే కదా, లవ్ గురించి. డాన్స్లో కానీ నెంబర్ 1. అసలు ఫస్ట్ టైం ఇంట్రడ్యూట్ అవుతున్నట్టు కూడా లేడు. చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా ఉన్నాడు. ఇప్పుడు హీరోలకి టఫ్ ఫైట్ ఇస్తాడా? నెంబర్ 1గా రాను రోజులు ఆయనే నెంబర్ 1 ఎదుగుతాడు. మూవీలో కామెడీ ఉందా? కామెడీకి సెకండ్ హాఫ్ అయితే కామెడీ బద్దలు కొట్టేసింది. అందరూ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. సాంగ్స్ అయితే ఒక రకంగా చెప్పాలంటే నెంబర్ 1 టాప్ స్థాయిలో ఉన్నాయి. సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు బోర్ అనే పదానికి అర్థమే లేదు ఆ సినిమా చూస్తే. కెమిస్ట్రీ ఒక్క హీరోయిన్ అయితే చెప్తా, అంతమంది హీరోయిన్తో కెమిస్ట్రీ కలపడం అంటే మామూలు విషయమా? అది ఒక చంద్రహాసన్కే సాధ్యం. బాగుందండి మూవీ, చాలా కామెడీయే ఉంది. మరి అంటే ఆ ఏజ్కి టూ మచ్ ఎమోషనల్ లేకపోతే టూ మచ్ ఫైట్ ఇస్తే కూడా మూవీ ఓవర్ అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రహాస్ పర్సనాలిటీకి టూ మచ్ ఫైట్ ఇచ్చాడు అనుకోండి, బాగోదు. చూసే వాళ్ళకి అబ్బాయి ఇంత అవసరమా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. సో అంత ఓవర్ ఎమోషన్ ఉన్నా ఆ ఏజ్కి బాగుండదు. సో ఆ ఏజ్ పిల్లలు జనరల్గా ఎలా ఉంటే బాగుంటుందో మూవీ అలాగే ఉంటుంది అంతే. ఆ ఏజ్ పిల్లలకి ఎలాంటిది అవసరమో అలాంటిది చూస్ చేసుకున్నారు సార్. ఇప్పుడు ఒక్కొక్కరిలా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటారు. సో తనకి ఆ ఇంట్రడక్షన్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో ఇట్స్ ఫైన్. అంటే ఆ ఏజ్కి అంతకన్నా ఓవర్ బరువు అవసరం లేదు. ప్రభాకర్ గారితో అంటున్నారా? బాగుంటుంది సార్.
బాగుంది. ప్రభాకర్ గారిని స్క్రీన్ లో చూస్తేనే ఆబ్వియస్లీ మా అందరికి ఇష్టం కాబట్టి. అవునవును, బాగుంది సార్. చాలా బాగుంది. కామెడీ తీసుకున్నారు వాళ్ళు, సో చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉందని అంటే అసలు ఏమన్నా అనడానికి అవకాశం ఉందా? ఒక డ్యాన్స్ కానీ, ఒక డైలాగ్ దగ్గర కానీ, ఒక ఫైట్స్ ఎంత ఈజీగా చేసాడండి. ఒక 10 సినిమాలు చేసిన తర్వాత హీరో ఎంత ఈజీ అంటే అప్పుడు తయారవుతారో, ఈ సినిమాలోనే అంత ఈజీగా చేశాడు అబ్బాయి. ప్రభాకర్ గారికి వాళ్ళ అబ్బాయికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, అబ్బాయి చాలా బాగా చేశాడు, చాలా ఈజీగా చేశాడు. ఆ డ్యాన్సులు ఏంటి, ఆ ఫైటింగ్ ఏంటి, అసలు ఆశ్చర్యకరంగా చేశారు. డైరెక్టర్ గారు హ్యాండ్స్ అప్. ముందు ఆయన లేకపోతే సినిమా లేదు. అందులో ఈ నటించిన వాళ్ళు పాత వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు. అందరూ కొత్త వాళ్ళను ఒక పాత వాళ్ళు ఎలాగైతే చేస్తారో అలా చేశారు. మా చిన్ననాటి సినిమాలు చూసినట్టుగా అనిపించింది నాకు. బట్ సినిమా పరంగా ఒక కొత్త కుర్రవాడు సినిమాకి ఏం కావాలి, మనం ఏం చేస్తే సినిమాకి నిలబడుతుంది అనేది కరెక్ట్గా డైరెక్టర్ గారు కుర్రవాడి దగ్గర నుంచి ఏం కావాలో అది తీసుకొని చేయించారు. నేను ఇండస్ట్రీలో నేను సినిమాలు చూసిన వాటిల్లో ఒక కొత్త కుర్రవాడు ఫస్ట్ సినిమాలో ఇంత అద్భుతంగా చేయడం ఇది ఫస్ట్ సినిమా. అయ్య పేరు ప్రభాకరు, నింగిలో సూర్యుడు. కొడుకు పేరు చంద్రహాసు, నింగిలో చంద్రుడు. నింగిలో సూర్యచంద్రుడు ఉన్నంత కాలం అయ్యా కొడుకు ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంటారు. డ్యాన్సులు చేస్తుంటే మాత్రం చంద్రహాసు ఒక బన్నీ గుర్తొచ్చాడు నాకు, ఎన్టీఆర్ గుర్తొచ్చాడు, రామ్ చరణ్ గుర్తొచ్చాడు. అంటే బన్నీకి పోటీగా వస్తాడా అంటారు. బన్నీకి ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళ మామ నుంచి వచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఈ యాటిట్యూడ్ స్టార్ అందుకోలేకపోవచ్చు. కానీ తన ఏజ్లో ఉండే ప్రతి హీరోని దాటుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళని టచ్ చేయగలుగుతాడు ఫ్యూచర్లో. కనీసం ఇప్పుడు ఫస్ట్ సినిమానే మనకు 3వ సినిమానో 5వ సినిమా అనే ఫీలింగ్ కలిగింది. యాటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టినందుకే నేను వచ్చాను. అంతా ఏది దరిద్రంగా ఏమైనా యాటిట్యూడ్ చూపించాడా ఇండస్ట్రీ వాళ్ళకి ఏమున్నదని చూడడానికి వచ్చా. ఆ యాటిట్యూడ్ని మీరు ఏ విధంగా మీరు కొలిచేసుకొని కొలతలు పెట్టేసి ఆయనకు ఆ యాటిట్యూడ్ పెట్టారు. కానీ రియల్గా అటువంటి యాటిట్యూడ్ మీలాంటి వాళ్ళకే పనికి వస్తుంది. సినిమాలో మాత్రం పర్ఫెక్ట్గా ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో అన్నీ చూపించాడు. డ్యాన్సుల్లో కానీ, యాక్టింగ్లో కానీ, ఏడుపు ఒక సాంగ్ వస్తుంది, ఏడుపు సన్నివేశం, ఏడుపుతోటి కొంచెం క్రైమ్ తోటి, దాంట్లో మాత్రం రియల్గా పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్యాన్సర్ లాగా చేశాడు అనమాట. ఎక్కడ మీరు ఎందుకు పెట్టారో ఆ యాటిట్యూడ్ మీ దగ్గరనే పెట్టేసుకోండి. ఇతడు మాత్రం ప్రభాకర్ అన్న కొడుకు, అయ్య పేరు నిలబెట్టే కొడుకు. చిరంజీవి గారి పేరు రామ్ చరణ్ ఎలా నిలబెడుతున్నాడో, ఈ ప్రభాకర్ అన్న కొడుకు ప్రభాకర్ అన్న పేరు ఖచ్చితంగా నిలబెడతాడు. ఇంకొక స్టెప్ ముందుకే ఎదుగుతాడు. నాన్నను మించిన పేరు కూడా సంపాదించాడు ఫ్యూచర్లో. నెక్స్ట్ శైలు, హీరోయిన్ ఒక శైలు పాత్ర ఉంది. ఆ పాత్ర అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఈ సినిమాలో ఆ శైలుని చూస్తుంటే ఏంటంటే బేబీలో మెయిన్ హీరోయిన్గా ఆ పాత్ర గుర్తొచ్చింది అనమాట. అంత ఫీలింగ్ కలిగింది. గుండెలకు హత్తుకుపోయే సన్నివేశాలు ఉంటాయి. ఆ అమ్మాయితో సూపర్ అనిపించింది. చిన్న పాప క్యారెక్టర్ ఉంది, అలాగే బలగంలో ఉన్న ఒక బావ క్యారెక్టర్ ఉంటుంది. చాలా అంటే చాలా టోటల్ కామెడీతో వెళ్ళిపోతాడు అనమాట ఆయన. సో దీంట్లో మీరు పేరు పెట్టడానికి చెడు కానీ, వైలెన్స్ కానీ, బూత్ కానీ ఎక్కడ లేవు. కామెడీతో ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉన్నది. ఆ హీరోతో పాటు ఉన్న 2-3 పాత్రలు కూడా, ఫ్రెండ్స్ పాత్రలు కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి డైలాగులు ఇచ్చారు. మన పిట్టల ద్వారా కూడా ఉన్నాడు సత్యబండి అని, వాడికి కూడా ఒక డైలాగ్ ఇచ్చాడు. ప్రతి డైలాగ్ బాగున్నాయి, ప్రతి ఒక్కరి యాక్టింగ్ బాగుంది. యాటిట్యూడ్తో పాటు యాక్టింగ్ కూడా చూపించాడు. రియల్లీ గ్రేట్ స్టార్ అనుకోవాలి చంద్రహాసు. ఫస్ట్ ఈ రామ్నగర్ బన్నీ కోసం చెప్పాలంటే నాకు తెలిసి ప్రభాకర్ గారు మెగా స్టార్ అభిమాని అనేది తెలుసు. చాలాసార్లు కూడా ఆయన మాట్లాడారు, విన్నాను. ఈ రామ్నగర్ బన్నీలో కూడా మెగా హీరోలు 2 ఉన్నారు టైటిల్లోనే, రామ్ చరణ్, బన్నీ. సో బన్నీ నగర్ రామ్ అని పెడితే అక్కడ వర్కౌట్ అవ్వదు, కానీ రామ్ నగర్ బన్నీ అని పెట్టవచ్చు. అందుకే నాకు ఏమనిపించింది అంటే అసలు రామ్ బన్నీ చిరు అని పెట్టేవాల్సింది, గొడవ లేకపోయారు, 3 ఉండేవాళ్ళు. సో రామ్ నగర్ బన్నీ ఆ టైటిల్ దగ్గర నుంచి తీసుకున్న వీళ్ళు కథను కూడా తమ్ముడు సినిమా, మనకి పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు ఉంది కదా, ఫస్ట్ హాఫ్ తమ్ముడు ఇన్స్పిరేషన్తోనే రాశారు అనేది చాలా క్లియర్గా నాకైతే అర్థమైంది. సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా మార్చారు, కానీ అసలు ఫస్ట్ హాఫ్ దాన్ని తమ్ముడినే ఇంకొకలాగా ఇంకా తీసుకెళ్తారేమో అని అనుకున్నా. అలా కాకుండా సెకండ్ హాఫ్ని చేంజ్ చేశారు. సో ఓకే, నాకైతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తమ్ముడు సినిమా గుర్తొచ్చే విధంగా ఉంది. 100% కూడా రాసేటప్పుడు రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ అదే ఊహతో రాసి ఉంటారని నాకు అనిపించింది. తర్వాత హీరో క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, చాలా ఈజీగా చేశాడు. డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, కామెడీ కానీ చాలా బాగా చేస్తున్నాడు. అబ్బాయికి మంచి లైఫ్ ఉంటుంది. సో ఇది ఈ స్టోరీ ఎస్పెషల్లీ ఏంటంటే యూత్ఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీ.